నమస్తే అందరు ఎట్లున్నారు ఇలా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో మంచి మంచి గరం గరం ముచ్చట్లు అన్ని పట్టుకొచ్చిన. ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ ఎంతో చూద్దాం పారి. ఈ స్కూళ్ళ నుండి బయటకు పోతున్నాడంట ప్రధాన ఉపాధ్యాయులు. మా సారు ఎక్కడికి పోవద్దని ధర్నా చేస్తున్నారు అక్కడి బడి పిల్లలు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మిస్టర్ నిక్ ఉజిసిక్సాన్. ఇది సార్ మాటలు విన్నాక మీరే అంటారు మరి సూపర్. బడ్జెట్ సమావేశంలో మళ్ళా షురు అయినాయంట లొల్లీలు. ఇదేం పద్ధతి అని అడుగుతున్నారు పక్క పార్టీ లీడర్లు. పథకాలే లక్ష్యంగా పెట్టుకొని సాహసాలు చేస్తున్నారు ఈ పిల్లలు. ఇక ఎట్లయినా వీళ్ళని మెచ్చుకోవాలని అంటున్నారు ముచ్చటిన జనాలు. సినిమా టాకీస్ లో వేల్చిర్రంట పటాసులు. ఎమ్మటే పోలీసులకు అప్ప చెప్పిర్రు అక్కడ ఉన్న పని చేసేటోళ్ళు. ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నది. ఇక ఈ స్కూల్లో పెద్ద సారు గదేనులా హెడ్ మాస్టర్ సార్ ఉంటాడు. చదువు చెప్పే సార్లకు పిల్లలు చక్కగా భయపడరు. కానీ హెడ్ మాస్టర్ సార్ వస్తున్నాడంటే కథ పోరగాళ్ళు గజగజ వణుకుతుంటారు. మరి ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ అంటే గట్లనే ఉంటుందని నేనంటే లేదు గట్ల ఏముండదు అని ఈ స్కూల్లో పిల్లలు అంటున్నారు. గట్లనే ఇంట్లో ఇంకో ముచ్చట కూడా ఉన్నది. ఇక ఏందో చెప్తా కానీ ముందుగాలైతే పొలగాల ముచ్చటినరి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ డెవలప్ చేసిందే కాజా సార్. కాజా సార్ లేకపోతే స్కూల్ ఉండదు. కాజా సార్ మంచిగా చెప్తాడు. సార్ వచ్చినప్పటి సంది అందరికి డిసిప్లిన్ అంతా వచ్చింది. ముందు తెలుగు మీడియం ఉండే మొత్తం తెలుగే మాట్లాడుతుండే. ఇప్పుడు సార్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా మొత్తం ఇంగ్లీష్ నేర్పించి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. మా కాజా సార్ వెళ్ళిపోవద్దని మేము కోరుకుంటున్నాం. సార్ చాలా బాగా చెప్తాడు. పిల్లలు హోంవర్క్ చేయకుంటే టైం ఇస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ చేయకుంటే పంపిస్తాడు కానీ కొట్టాడు. సార్ చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని. సార్ రీడింగ్ రాకుంటే కూడా చెప్పి చాలా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని. సార్ లేకుంటే అసలు పిల్లలం అసలు స్కూల్లో ఎట్లా ఉంటామో కూడా తెలియదు. సార్ కోసం ఈ రోజు మొత్తం తినకుండానైనా సార్ ధర్నా చేస్తాం. ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కాలం అనే దగ్గర ఓ సర్కారు పాఠశాల హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ అనే సారు పక్క పాఠశాల ట్రాన్స్ఫర్ చేస్తా అంటే అక్కడ ఉన్న పొలగాళ్ళు మా సారు మాకు కావాలి, మా సారు మా బల్లెనే ఉండాలని చక్కగా ధర్నకే దిగిళ్ళు. మరి ఇక్కడ బడి పిల్లలు ఎందుకు గింతగనంగా సార్ కోసం తిప్పల పడుతున్నారంటే ఇక్కడ ఇంత మతలా ఉన్నది. అది ఏంటంటే ఇక్కడ కనబడే హెడ్ మాస్టర్ ఖాజా అనే సారు 12 ఏళ్ల సందిగా బల్లెనే పని చేసుకుంటే అక్కడ ఉన్న మంచి చెడు అరుచుకుండేదట. గట్లనే 1 నుంచి 7వ తరగతి వరకు 129 మంది విద్యార్థులను అన్ని రంగాల ముందర తీసుకుపోయిందట. వీళ్ళు ఇంకింత గొప్ప ముచ్చట ఏంటంటే ఊళ్ళో ఉన్న ఒక్క పొలగాని కూడా పక్క ఉన్న ప్రైవేట్ బాళ్ళకు పోకుండా మస్తు తిప్పలు పడి ఆపేదట. ఇక మొత్తానికి హెడ్ మాస్టర్ సార్ బల్లె ఉన్నా లేకపోయినా సార్ చేసిన పనులు మాత్రం ఎప్పటికీ యాది మరవకుండా ఉండేటట్టు చేసిండు. ఇక సూచనారులా బల్లె సార్లు అంటే భయపడే పిల్లలను చూసినాం కానీ ఈ హెడ్ మాస్టర్ సార్ అంటే పొలాలకు ఎంత ఇష్టమో చూడు. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సారు. ఇప్పుడు ఆ సార్ వెళ్ళిపోయినానుకో స్కూల్లో పిల్లలందరూ చదువు మొత్తం బంద్ అవుతుంది. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు. మాకు ఆ సార్ చూస్తే బాధగా అనిపిస్తుంది. సార్ ఎట్లనన్నా చేసి ఇక్కడనే ఉండాలని మా కోరిక. మా పిల్లలు కూడా ఆశ సార్. అందుకే పోవద్దని సార్ మా పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. మా పిల్లలకి ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇక మొత్తానికి ఏదేమైనా మంచిగా చూడు. ఇక హెడ్ మాస్టర్ సార్ను ఏడికి ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడే ఉంచితే ఇక పిల్లలు సారు పోయిండని మళ్ళీ ఒక అడుగు వెనకేయకుండా దగ్గర ఉండడానికి ఇంకొక అడుగు ముందరికి వేస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నాను ముచ్చటనే జనాలు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో మోటివేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుదలతో సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని అధిగమించేందుకు తన జీవితంలో ఎదురైన కష్ట నష్టాల్ని విద్యార్థులకు వివరించి విజయం సాధించేంత వరకు కృషి చేయాలని సూచించారు. ఏంది ముచ్చటి సమజైందా? మన మంత్రి మల్లన్న నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక గొప్ప మనిషిని పిలిచిండు. ఇక సార్ గురించి ఇంకింత ముచ్చటి నేను తర్వాత చెప్తా గానీ ముందుగా సార్ మాటలే ఇందాం పారి. ఇక మనం అందరి మల్లారెడ్డి సార్ యూనివర్సిటీలో మోటివేషనల్ వర్క్ షాప్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టిలు. ఆ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా ఒక గొప్ప మనిషిని పిలిచారు. గా సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకో రాదుర్రి. మన మిస్టర్ నికుజిక్ సారు. ఆ సార్కు చిన్నప్పటి సంది కాలు చేతులు లేకపోయినా సారు ఎనుకో తిరిగి ఆలోచన చేయకుండా సార్ జిందగీలా చాలా సంపాదించుకున్నాడు, గట్టిని సాధించాడు. ఇంకింత ముచ్చట తర్వాత చెప్పుకున్నా కానీ ముందే సార్ మాటలు ఎన్నుర్రు. Wonderful pleasure and honor to be back. And it's incredible to be in Malla-Reddy University and the change that this college has done in many young people's lives. And so I'm so excited to be coming back. This is my 6th time in India, first time in Hyderabad, and I'm just so thankful that we can speak to many students here today to know that their value is beautiful. It doesn't matter how we look, it doesn't matter how smart we are or how rich we are, but to do our best in every opportunity to reach their full potential. And I'm just so thankful to be here with the chairman at MRU here, really the father of education here. It's incredible. And the vice chancellor and the university has been absolutely inspiring to me, and I hope that my message has inspired all the youth here. Thank you so much. అదన్నట్టు అసలు ముచ్చట ఇక సార్ జిందగీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుదలతో సాధించాలని విద్యార్థులు చెప్పుకుంటూ వచ్చిండు. గడనే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మనం భయపడకుండా ముందడిగేయాలి, కానీ ఎప్పుడు వెనుక తిరిగి వెనుక అడిగేద్దని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి మన జీవితంలో మనం ఏదో ఒకటి సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి. గట్లనే సారు ఎట్లా కష్టపడ్డాడు, సార్ ఆలోచన ఏంది, ఏం కథ అని చదువుకున్న పోరాలకు ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇంకా అసలు ముచ్చట ఏంటంటే మనం మల్లన్న ఎప్పటికీ మనకు ముచ్చట చెప్పేది యాదుకున్నదిలా. జీవితంలో కష్టపడాలి, జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి. నేను కూడా గట్లనే నేర్చుకొని పైకి వచ్చినా అని చెప్పుకుంటూ వచ్చేది. ఇక గాలెక్కనే చదువుకున్న పొలాలకు కూడా ఇట్లాంటివి చాలా నేర్చుకోవాలని సారు అందరికీ తెలిసిన ఒక మంచి గొప్ప మనిషి నికుజిక్ సార్ను పిలిపించిండు. ఇక నికుజిక్ సార్ కూడా మన మంత్రి మల్లన్నను చాలా మంచిగా మెచ్చుకున్నాడు. మొత్తానికి ఇట్లా ఆలోచన చేసిన మన మంత్రి మల్లారెడ్డి సార్ను మస్తు మంది మెచ్చుకున్నాడు. గట్లనే చదువుకునే పిల్లలకు అక్కడికి వచ్చేది ఇటువంటి ఇంకా చాలా చేయాలి సార్ అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇక ఆఖరికి మన మల్లన్న మల్లోపారి అందరు మనసులు గెలిచినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయాల వేడి ఇంత ఎక్కువనే అవుతున్నది. గట్లనే ఎవరి పాటోళ్ళు వాళ్ళు మేం గెలుస్తాం అని చెప్పుకురుడు. మాటకు మాట ఆఖరికి పంచాయతీలు పెట్టుకురుడు. ఇక వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ప్రజలు చూసుకుంటారు, కానీ ఇవి వీళ్ళ పంచాయతీలేందో సమాజైతేనే లేదు. మరి ఇంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? ఇక ముచ్చట మొత్తం ఇన్నాక మీరే చెప్పాలి. చలో ఇక ఆలస్యం ఎందుకు, మరి ముచ్చట ఏందో ఇన్నురి. ఇక ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయాలలో వేడి ఇంకెక్కువనే అవుతుంది. గట్లనే ఎవరి పార్టీలు వాళ్ళు మేము గెలుస్తామని చెప్పుకుంటా మాటకు మాట ఆఖరికి పంచాయతీలు పెట్టుకున్నాడు. ఇక వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఏం కథనో కానీ ముందుకి వీళ్ళ పంచాయతీ నూర్రి. ముందుగా మన బండి సంజయ్ సార్ ముచ్చట ఏంది నూర్రి. హైకోర్టు తీసి చంపగా చంపింది ఇప్పుడు చూసినా కదా, తీసి చంపగా లాట్ పని చంపింది హైకోర్టు. ఇప్పుడు ఎట్టుకొని చెప్పియా సమాధానం చెప్పు. తీసి మొట్టిగా వేసింది కదా, అయినా కానీ ముద్దు వారిపోయింది. ఆయన
మొద్దువారిపైన బాడీ ముఖ్యమంత్రిది, సోయిల్ లేడు ఆయన. హైకోర్టు ప్రతి దానిలో మొట్టికేయాలి. ఆయన హైకోర్టు పట్టించుకోడు, రాజ్యాంగాన్ని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, పార్టీలను పట్టించుకోడు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోడు. ఆయనను పబ్లిక్ కూడా పట్టించుకుంటారు. గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు పిలిస్తే నీకు ఇబ్బంది ఏంది? నీకు వచ్చే ఇబ్బంది అని చెప్పు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. రాష్ట్ర గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలు ఇస్తే నాకు ఇది ఇబ్బంది, అందుకే పిలుస్తలేను చెప్పాలని లేదను. అసలు కారణం లేదు దానికి. ప్రీ అప్లోడ్ కోసం అమ్ముతారు బడ్జెట్. ఇంకా టైం ఉంది కదా, నీ టైం ఉంది కదా. రాష్ట్ర గవర్నర్ రిజెక్ట్ చేయలే కదా, అని ఫైల్ వాపసు పంపలే కదా. అంటే ఏదో కోర్టు పోయి బదనాం చేసే ప్రయత్నం చేసిండు. మొన్ననేమో జెండా మందరం పండుగ పిలుస్తారు రాకుండా అట్లా గవర్నర్ మేడం అవమానించులు. మళ్ళీ మేడం ప్రసంగం ఇస్తుందా ఇయ్యదా అని గాముచ్చట మీద మళ్ళీ కోర్టు కాడికి పోయిళ్ళు, గాడలు వెళ్ళిపెట్టిళ్ళు. అసలు ఏం కథ ఏంది వీళ్ళు? ఇక ఆఖరికి ఏం చేయదలుచుకున్నాడు ఈ సీఎం కేసీఆర్ సార్ అని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పుకుంటూ వచ్చిండు. రాజరికపు పోకడల వల్ల, వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇవాళ రైతులు చచ్చిపోతూ ఉన్నారు, పేదలు చచ్చిపోతూ ఉన్నారు, నిరుద్యోగ యువకులు చచ్చిపోతూ ఉన్నారు. చివరికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన, ప్రజలకు మార్గదర్శకం ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుమాలితనం ఇష్టం చేసుకొని ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎన్నికలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తే నాయకత్వం వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలు నాయకులు కూడా అందరూ ఐక్యంగా సమయంతో పనిచేయాలని చెప్పి ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా పానం మా సర్వమన్నోళ్ళు ఇవాళ మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ పెట్టుడైంది, పెట్టి ఇట్లా పబ్లిక్ ను పరిచయం చేసుడైందని ఈటల సార్ మస్తు గర్వమైండు. వెంటనే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే శక్తి యుక్తి బీజేపీకి మాత్రమే ఉన్నదని, ఇక రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటొచ్చిండు మన ఈటల సారు. కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ యొక్క పార్లమెంట్ సభ్యులను మరి పార్లమెంటు నుంచి సమావేశాలకు ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగం నుంచి బైకాట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారికి రాజ్యాంగం అన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అన్నా ఆయనకి ఏ మాత్రం గౌరవం లేదు. వారు ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవం ఇవ్వరు, రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇవ్వరు, గవర్నర్కి ఇచ్చే గౌరవం ఇవ్వరు, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇవ్వరు, ఎంపీకి ఇచ్చే గౌరవం ఇవ్వరు. భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు మరి గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా శాసనసభలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మన కేసీఆర్ గారు. ఈరోజు ఆయన లోపలికి రాకుండా ఆయనను సస్పెండ్ చేసి సెషన్ సస్పెండ్ చేసినటువంటి మహానుభావుడు ఈరోజు మాకు రాజకీయాల గురించి, తెలంగాణ హక్కుల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు నేను రాజీనామా చేస్తా, నీ రాజీనామా చేస్తే ఎంత, ఉంటే ఎంత, ఊడితే ఎంత. మీరు కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉంటారు, నేను రాజీనామా చేస్తా. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎట్లయినా సరే ఇంకో 3 నెలలో 4 నెలలో ఎన్నికలు రానున్నాయి, శాసనసభ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడము, ఫామ్ హౌస్ పంపించడం తథ్యం. కాబట్టి మీరు ఎక్కువగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మేమేం కోరుకోవడం లేదు. ఇక మొత్తానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎట్లా చేసి బీజేపీ పార్టీ వస్తుందని కమలం లీడర్లు గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. సీఎం సార్ సపోర్ట్ చేయకుండాల్సిన రోజులు కూడా ఇక దగ్గర పడ్డట్టే అన్నట్టుగానే ఉన్నది ముచ్చట కూడా. ఇక వాళ్ళని వీళ్ళని అనుడు కాదు, కానీ ఇక ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు రాజకీయాలలో ముందడి పోతూనే ఉన్నారు. కానీ ఎలక్షన్లు దగ్గర పడ్డప్పుడు మొదలవుతుంది అసలు ముచ్చట ఏందని అంటున్నారు. కానీ అసలు ముచ్చట ఎలక్షన్లు దగ్గర పడ్డప్పుడు అర్థమవుతుందని చెప్తున్నారు ముచ్చటిన్న జనాలు.
ఇక ఒక వారం రోజుల సంధి మీకు మన అదర్ న్యూస్ లో ముచ్చట చెప్తూనే ఉన్నాం. ఇక గదేందంటే టాలెంట్ టాలెంట్ టాలెంట్. ఇక గిట్లా టాలెంట్ ఉన్న వాళ్ళను మనం ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించాలి, గట్లనే గిలోకానికి వాళ్ళ టాలెంట్ ఏందో చూపెట్టాలి. మరి అలా ఎసంటి ముచ్చట పట్టుకొచ్చినా అని ఆలోచిస్తున్నారులే. చలో ముందుగా వీళ్ళ ఆట చూడరి. ఒరే అవ గిదే మాటరా నాయన, బాగో బుజ్జి చూడు గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నది. ఒరే కాయంత చక్కెర వచ్చి కింద వాడైతే ఉన్నది. ఓహో మంచిగా తిరుగుతున్నది పో. అవ ఇక్కడ కనబడక బుజ్జి కాళ్ళకేమో గిర్రలు కట్టుకొని నాకల సాహసాలు చేస్తున్నాయి కదా. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడే బుజ్జి పేరు చైత్ర దీపిక. ఇక వాళ్ళ అమ్మ నాయనల సపోర్ట్ తోని 4 ఏళ్ల సంధ్యకి ఇట్లా ఈ స్కేటింగ్ అనే ఆట నేర్చుకొని అలా రకరకాల సాహసాలు చేసుకుంటా ఇటు జిల్లా స్థాయిలో గట్లనే అటు రాష్ట్ర స్థాయిలో గెలుచుకుంటా అక్క గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఈ అక్క ఆటను చూపెట్టి అందరిని ఆకట్టుకొని పథకాల పంటను పండిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాకుండా ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆట ఆడి అక్క సాహసాలను చూపెట్టాలనేది అక్క గట్లనే వాళ్ళ అమ్మ నాయన కోరిక. ఇట్లా టాలెంట్ ఉన్నలను మనం ఎమ్మటే గుర్తించాలి, గట్లనే ఈ దునియాకు వీళ్ళను పరిచయం చేసి పథకాలు గెలుచుకునేటట్టు చేయాలని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు మనకు నచ్చిన సినిమా చూడనీకి మనం ఇంకా సినిమా టాకీస్ కు మస్తు తిప్పలు పడుకుంటూ పోతాం. ఇక కింద మీద పడైనా టికెట్ సంపాదించి సపోర్ట్ చేయకుండా టాకీస్ లకు పోయి కూర్చుంటాం. ఇక సినిమా పడంగానే ఉత్తగానే కూర్చుంటామా? ఈలలు కేకలు లొల్లి ఐటంక పేపర్ ముక్కలు చింపి పైకి ఇసిరేసుడు. ఇవన్నీ మాకు తెలియదా? మళ్ళీ ఏంది కొత్త చెప్తున్నారని పరేషాన్ అయితే కాకురి. గీ ముచ్చటెనక ఇంత మతలబు కూడా ఉంది. ఇక అదేందో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. పాడుగాను ఇదేం కథరు. ఇగో ఇక్కడ కనబడేది సినిమా టాకీసే ఉన్నట్టున్నాయి కదా. అయినా ఈ సినిమా టాకీస్లో బాంబులేంది ఏం కథ అని పరిశాన్ కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బాలీవుడ్ హీరో హీరోయిన్ షారుఖ్ ఖాన్ గట్లనే దీపికా మేడం నటించిరాగా కొత్త సినిమా గదేనులా పఠాను. సినిమా కోసం అని పోయిన అభిమానులు సినిమా నడుస్తుంటే దివుల పండుగ పటాదులు వేల్చి టాకీస్ మొత్తం ఆగమాగం చేసిళ్ళు. ఇక ఎమ్మటి అక్కడ ఉన్న పబ్లిక్ ఆగమాగమై ఆయనతో అవతల పడ్డారు. జర టైం మంచిగుండి ఇంకా ఎవరికేం కాలేదు, కానీ ఆయనతో ఎవరికన్నా ఏమైనా అయితే ఏంది పరిస్థితి అని మస్తు మంది గరం అవుతున్నారు. గట్లనే సినిమా నచ్చితే ఈలలు కొట్టాలి, గట్లనే టికెట్లు చింపి పైన గీసిరేయాలి, కానీ ఇదేం పద్ధతిరా నాయన అని మస్తు మందికి ఇట్లా సోషల్ మీడియాలో గమ్మతే కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ముచ్చట మొత్తానికి ఏడైందో ఏం కథనో తెలియదు, కానీ ఇక బాంబులు పేల్చిన వాళ్ళకు టాకీస్ ఓనర్లు సుక్కలు చూపెట్టిలేమో మరి. చలో ఇలా మన అదృష్ట న్యూస్ లా చిటుకు పొడుకు వార్తలు, అట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటాయి.
ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. తెలుగు గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుంటూ చూడాలి మన అమ్మ న్యూస్.